పెట్టుకో. శ్రీ శివాయ గురవే నమః. ఈ రోజున ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఈ రోజున కృష్ణాష్టమి, కృష్ణుడు జన్మించిన వాడు కనుక ఆయన్ని తలుచుకుందాం. కృష్ణం వందే జగద్గురు. ఆయన జగద్గురు ప్రపంచానికి అంతకేను. రామచంద్రమూర్తి అవతారం ఎత్తేమో ఆయన ధర్మంగా నిలిచి నేను చేసినట్టు మీరందరూ నడుచుకోండి అని రామచంద్రమూర్తి చెప్తారు. కృష్ణ పరమాత్మేమో నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని కృష్ణ పరమాత్మ చెబుతారు. రాముడు కృష్ణుడు ఇద్దరు పరమాత్మలే. కృష్ణుడు పూర్ణ అవతారం అన్నమాట. ఈరోజు కృష్ణుడు పుట్టినరోజు. కృష్ణం వందే జగద్గురు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. పరశువ శిఖర క్షేత్రంలో మన గురువు గారు బాలభగవాన్ గారు కృష్ణాష్టమి చాలా బ్రహ్మాండంగా వేడుకలు అవన్నీ చేస్తారు. దుర్గానగర్లో కృష్ణాష్టమి వేడుకలు బ్రహ్మాండంగా చేస్తారు ఆయన. అలాగే భక్తులు కూడా చాలామంది పాల్గొంటారు. అందరికీ అన్నదానం అలా కూడా చేస్తారు. ఈరోజు చాలా పర్వదినం. మన గురు మహారాజు గారి గురించి ఇంకొక అద్భుతమైన లీల చెప్దామని అనుకుంటున్నాను. ఆ గురు మహారాజు కృపతో ఏమిటంటే, ఒక గ్రామం నుండి ఒక అమ్మాయి ఎంతో బాధతో గురు మహారాజు దగ్గరికి వస్తుంది. ఏమిటంటే, పంచపాండవుల గుట్ట మీద మహిమా గడ్డి దగ్గరికి వస్తుందన్నమాట. ఎప్పుడు గురు మహారాజు గారు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఆయన జపం చేసుకుంటూ ఉంటారు కదా. అందరూ భక్తులు ఆయన సంగతి చుట్టుపక్కల ఊళ్ళన్నీ తెలుసు కదా, ఆయన చాలా మహత్యం గలవారు, అందరికీ కోరికలు నెరవేరుతాయని. అలా ఒక అమ్మాయికి తెలుస్తుంది. తెలిసి ఆ అమ్మాయికి పాపం 12 సంవత్సరాల నుంచి పిల్లలు ఎప్పుడు పుట్టడం లేదు. పెళ్ళైన 12 ఏళ్ళకి ఇంట్లో అత్తగారు వాళ్ళు సాధించడం, వంశాంకురం లేదు, ఎన్నేళ్ళైనా నేను పిల్లలు పుట్టడం లేదు అని ఇలా అంటుంటే ఆ అమ్మాయి చాలా బాధగా ఉండి, ఎవరో చెప్తారు భక్తులు, మహిమాగఢ్లో బాలయోగేశ్వర భగవాన్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని చెప్తేను ఆ అమ్మాయి భగవాన్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, భగవాన్ నాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి శరణు వేడుకుంటాను. అప్పుడు భగవాన్ అంటారు, ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది, అమ్మవారు ఉన్నాడు, మహిమాగఢ్ దగ్గర అమ్మవారు ఉంటుంది, ఆవిడ మహిమగలైన అమ్మవారు, నువ్వు ఇక్కడే ఉండి ఆ అమ్మవారికి ఒక 5 ప్రదక్షిణాలు చెయ్యి, చక్కగా కొబ్బరికాయ కొట్టి 5 అగరబత్తులు వెలిగించి 5 మంగళవారాలు ఉపవాసం ఉండు అని చెబుతారు. సరే, భగవాన్ గారు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి అలాగే ఒక 5 మంగళవారాలు ఉపవాసం ఉంటుంది. ఉన్న తర్వాత కొద్ది రోజులకి నిజంగానే ఆ అమ్మాయికి ఫలితం కనిపిస్తుంది. చక్కగా ఆ అమ్మాయికి ఒక బాబు పుడతారనమాట. ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరికి వచ్చి, నాకు కుమారుడు కలిగారు భగవాన్, ఎంతమంది డాక్టర్ల దగ్గరకో తిరిగాను, ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పుట్టరు అని చెప్పారు, ఆశ వదులుకున్నాం మేము. అలాంటిది మీ ఆశీర్వచనం వల్ల నాకు కొడుకు పుట్టాడు అని అమ్మాయి ఆ పిల్లవాడిని భగవాన్కి చూపించి ఆశీర్వచనాలు తీసుకొని ఎంతో సంతోషంగా అత్తారింటికి వెళ్తుంది. ఆమె అత్తగారు వాళ్ళు, భర్త అందరూ చాలా సంతోషిస్తారు. ఇది కూడా నిజంగా ఒక మహిమే కాదా? ఎందుకంటే వాళ్ళందరూ పాపం ఎప్పటి నుంచో ఆశ వదులుకొని పుట్టారనుకున్న వాళ్ళకి పుట్టడం అంటేను నిజంగా భగవంతుడేనని అనుకుంటున్నాను. హర హర మహాదేవ్. తాడేపల్లి విజయబ్రహ్మ గురువు గారికి నమస్కారాలు.